వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా వైఎస్ఆర్సీపీలో అభిషేక్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. అభిషేక్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించనున్నారు. వైఎస్ జగన్ కూడా పులివెందులకు వెళతారని సమాచారం. వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్ రెడ్డి. అలాగే అభిషేక్ రెడ్డి వైద్య వృత్తిలోనే ఉంటూనే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్రలను అభిషేక్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్లోనే అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైఎస్ అభిషేక్ రెడ్డి మృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ సందీప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు రేపు పులివెందులలో జరగనున్నాయి. క్రైస్తవ పద్ధతిలో పులివెందులలో ఉన్నటువంటి సమాధుల తోటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే పాస్టర్లకు అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. రేపు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అలాగే సిఎస్ఐ చర్చ్ కు సంబంధించినటువంటి పాస్టర్లు అందరూ కూడా అంత్యక్రియల్లో పాల్గొని ప్రార్థనలు అనంతరం అంత్యక్రియలు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా సమాచారం ఉంది. అయితే గత 6 నెలల నుంచి కూడా అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో అక్కడ ఆసుపత్రిలో ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతోనే ఆయన మృతి చెందినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయన ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అలాగే బ్రెయిన్ డెడ్ అవడం వల్లే చనిపోయారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి రేపు హాజరవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు. ఇటీవల ఫారిన్ కు వెళ్ళినటువంటి అభిషేక్ రెడ్డి సోదరి కూడా ఇప్పటికే తిరుగు ప్రయాణం వచ్చి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ కుటుంబ అభిమానులు అందరూ కూడా పులివెందులకు వెళ్లనున్నారు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు. ఈ నేపథ్యంలో అక్కడ అంత్యక్రియలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రికే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకుంటారని కూడా సమాచారం అందుతోంది. మరి ఇంత చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువ నాయకుడు ఇలా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా తమ నివాళిని అలాగే తమ దుఃఖాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన ఇంత చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి చనిపోవడం చాలా దుఃఖం మాకు వేస్తుంది. మంచి నాయకుడిని కోల్పోయామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే పులివెందుల ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండల ఇన్ఛార్జ్ గా కూడా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసిన సమయంలో కూడా అభిషేక్ రెడ్డి అన్ని పనులు కూడా అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకున్నటువంటి నేపథ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉంటారు. కొడుకు వరుస అయ్యే అభిషేక్ రెడ్డి ఇలా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా దుఃఖంలో ఉన్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.